సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరగడం, మరి మన వంతు సాయంగా ఒక్కసారి మన చప్పట్లతో వారికి కృతజ్ఞతలు, మన అందరి అభినందనలు కూడా తెలియజేద్దాం. సో ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. థ్యాంక్ యూ. జరుగుతున్న మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథులు ఎన్టీఆర్ ట్రస్ట్ సిఓఓ శ్రీ గోపి గారిని వేదికపైకి సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనులతో వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాము. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఎన్టీఆర్ ట్రస్ట్ వైజాగ్ స్టాఫ్ మెంబర్స్కి, మీడియా పార్ట్నర్స్కి మరియు తలసేమియాతో పోరాడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున స్వాగతం. ఈరోజు మనం ఒక సాధారణ విషయానికో ఒక రాజకీయ అంశానికో సమావేశం కాలేదు. మనం ప్రాణాలను నిలబెట్టే ఒక మహత్తర ఆశయం కోసం ఇక్కడ కలిశాం. జూలై 19న విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంత్రం 6 గంటలకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించనున్న తలసేమియా రన్ గురించి మీ అందరికీ తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తలసేమియా ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది వేలాది మంది చిన్నారుల జీవితాలను, వారి కుటుంబాలను చిదిమివేస్తున్న ఒక నిశ్శబ్ద శత్రువు. ఇది జన్యుపరమైన రక్తవ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారికి రక్తం తయారు కాదు, వాళ్ళ శరీరానికి నిరంతరం రక్తం ఎక్కిస్తూ ఉండాలి. ఒక చిన్నారి పుట్టినప్పటి నుండి జీవితాంతం ప్రతి 3 నుండి 4 వారాలకు ఒక్కసారి రక్తం ఎక్కించుకోవాలంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. ఆ పసి హృదయాలు, ఆ చిన్న శరీరం, ఆ తల్లిదండ్రుల ఆవేదన మన గుండెను పిండివేస్తుంది. ఈ చిన్నారుల జీవన పోరాటంలో మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, అందరి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అన్నగారి బిడ్డ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం, మందులు అందిస్తూ వారి జీవితాల్లో ఆశను సిగురింపచేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా మా బ్లడ్ సెంటర్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు ప్రాణాలను పోసే రక్తాన్ని అందిస్తున్నాం. ఇది కేవలం ఒక ట్రస్ట్ కాదు, వేలాది మంది ప్రాణాలకు భరోసా. మనం జూలై 19న నిర్వహించబోయే ఈ తలసేమియా రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. తలసేమియా ఎంత ప్రమాదకరమైందో, దీనిని ఎలా నివారించవచ్చో ప్రజలకు తెలియజేయడానికే ఈ పరుగు. నిస్వార్థ రక్తదానం ద్వారా ఎందరి ప్రాణాలను కాపాడవచ్చో చూపించడానికే ఈ పరుగు. తలసేమియాతో పోరాడుతున్న ప్రతి చిన్నారికి మీరు ఒంటరి వారు కాదు, మేమంతా మీకు తోడుగా ఉన్నామని చెప్పడానికే ఈ పరుగు. ఈ పరుగులో 10K, 5K మరియు 3K కేటగిరీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్నారా, యువకుల, పెద్దవాళ్ళ, స్కూల్ విద్యార్థుల, ఎవరైనా సరే, మీ వయసుతో సంబంధం లేదు, మీ శారీరక సామర్థ్యంతో సంబంధం లేదు. మీరు నడవడం ద్వారా, పరిగెత్తడం ద్వారా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. మీ ఒక్క అడుగు ఒక ప్రాణానికి ఊపిరిపోస్తుంది. మీరంతా మీడియా ప్రముఖులు, సోషల్ మీడియా ప్రభావశీలురు. లక్షలాది మంది ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తున్నారు. మీ మాట, మీ పోస్ట్ ఒక సామాజిక మార్పుకు నాంది పలకగలదు. ఈ తలసేమియా రన్ గురించి ప్రజలకు తెలియజేయండి. తలసేమియా నివారణకు పరీక్షల ఆవశ్యకతను నొక్కి చెప్పండి. రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహించండి. కేవలం 15 నిమిషాల రక్తదానం ఒక ప్రాణాన్ని రక్షించగలదు. ఇది ఒక మహత్తర పుణ్యకార్యం. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి. మీరు ఈ సందేశాన్ని
ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే అంతమంది ప్రాణాలు మనం రక్షించగలం. మనందరం కలిసి జూలై 19న విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంత్రం 6 గంటలకు జరిగే తలసేమియా రన్లో పాల్గొందాం. పాల్గొనడమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ పరుగులో భాగస్వామ్యం అయ్యేగా ప్రోత్సహిద్దాం. ఒక రక్తపు బొట్టు ఒక జీవితానికి ఆయువు అనే నినాదాన్ని నిజం చేద్దాం. తలసేమియా రన్కు సంబంధించి రిజిస్ట్రేషన్లు మా ఎన్టీఆర్ ట్రస్ట్ పోర్టల్ ద్వారా కానీ www.thalasemiarun.com ఐ రిపీట్ www.thalasemiarun.comలో అందుబాటులో ఉన్నాయి. దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ విలువైన సమయానికి మీ అపారమైన మద్దతుకు మరోసారి ధన్యవాదాలు. మనమంతా కలిసి తలసేమియా రహిత సమాజాన్ని నిర్మించి ప్రతి చిన్నారి ముఖంలో చిరునవ్వు చూద్దాం. జై హింద్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో తదుపరిగా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్య అతిథి ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ రెస్పెక్టెడ్ శ్రీ కె రాజేంద్ర కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్, ఫార్మర్ డీజీపీ జమ్మూ అండ్ కాశ్మీర్, వారిని సగౌరవంగా సవినయంగా మీ అందరి చప్పట్లతో వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాము. ఏ గ్రాండ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ వెల్కమ్ టు యూ సార్. Thank you very much. Good evening, Vizag. మీరందరూ రెడీనా? జోష్ కనపడడం లేదు ఎవరి లోపల కూడా. I won't take much time. Good evening everyone. Thank you very much for coming here. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు, ఎన్టీఆర్ ట్రస్ట్ను నమ్మకంగా తోడ్పడుతున్న వాలంటీర్లకు, భాగస్వాములకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రజల ఆత్మ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు స్మారకార్థం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని 1997లో మన యొక్క ప్రియతమ విజనరీ లీడర్, నాటి ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి మరియు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దార్శనిక నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు స్ఫూర్తిగా దాని యొక్క మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు రథసారథ్యం వహిస్తూ ఈ ట్రస్టుని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీరు చూశారు, 2 వీడియోలు చూశారు మీరు. మా ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ఏ విధంగా, ఏ స్ఫూర్తితో, ఎంత ఉత్సాహంతో శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తన యొక్క పట్టుదలతో, గట్టి దృక్పథంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని, ఆశయాలని ముందుకు తీసుకువెళ్తూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య, వైద్య, విద్య, ఆ తర్వాత మహిళా సాధికారత, దెన్ విపత్తుల సమయంలో ఏ విధంగా ముందుకు వచ్చి
కార్యక్రమాలు చేపట్టారనేది మీరు చూశారు. అదేవిధంగా మీరు వైజాగ్లో చూసుంటారు, మన యొక్క బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, తిరుపతిలో, దెన్ విజయవాడలో కూడా మనం మొదలుపెట్టబోతున్నాం. అయితే ఈ మధ్య ఫిబ్రవరి 15 నాడు మా యొక్క ట్రస్ట్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రేజింగ్ డే, ఫౌండేషన్ డే నాడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ మేము ఆర్గనైజ్ చేసాం, ట్రస్ట్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేయడానికి. దానికి ముఖ్య అతిథిగా శ్రీ తమన్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి మరియు ఫౌండర్ ట్రస్టీ చంద్రబాబు గారు వచ్చారు. అదేవిధంగా ట్రస్టీ, ఫార్మర్ ట్రస్టీగా నారా లోకేష్ గారు వచ్చారు. అండ్ ప్రస్తుతం వన్ ఆఫ్ ద ట్రస్టీస్గా బ్రాహ్మణి గారు, అందరూ కూడా, ప్లస్ డిప్యూటీ సీఎం మన యొక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే మీటింగ్లో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలను చూసి ఆయన ఎంతో ఇన్స్పైర్ అయ్యి వెంటనే అక్కడి నుంచి ఆయన తలసీమియా కోసం 50 లక్షల రూపాయలు విరాళంగా అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన ఒక చెక్ కూడా 50 లక్షల రూపాయలకి చెక్ కూడా మా ట్రస్ట్కి పంపించి ఆయన పేరు మీద, ఆయన చెప్పినట్టుగా ఒక తలసీమియా కేర్ సెంటర్ కూడా ఆయన పేరు మీద మేము ఓపెన్ చేయడం జరిగింది విజయవాడలో, హైదరాబాద్లో. ఇకపోతే తలసీమియా గురించి చాలా విన్నారు మీరు. ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్తాను నేను. తలసీమియా గురించి, ఏదో తలసీమియాకి ఒకళ్ళు వచ్చి రక్తం ఎక్కిగానే అది సమస్య తీరదు. అది ఒక వ్యక్తి, ఇది జెనెటిక్ డిజార్డర్ కాబట్టి పుట్టుకతో సంక్రమించిన వ్యాధి, ఇది మధ్యలో రాదు. ఇది ఎవరైతే తలసీమియాతో పుడతారో వాళ్ళకి 5-6 నెలల్లోనే తెలిసిపోతుంది వీళ్ళకి తలసీమియా ఉన్నదని. వాళ్ళకి టెస్టింగ్ చేయటం, వాళ్ళు గ్రోత్ సరిగ్గా ఉండదు, అలసిపోతూ ఉంటారు, ఫ్యాటీగ్ ఉంటుంది. వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేస్తే ఆ టెస్టులో ఈ తలసీమియా జీన్స్ బయటపడతాయి. మనలో కోట్లలో ఉండొచ్చు తలసీమియా క్యారియర్స్, ఆ జీన్ క్యారియర్స్, కానీ అది కొంతమందిలోనే బయటపడుతుంది. టెస్టింగ్లో, జెనెటిక్ టెస్టింగ్లోనే బయటపడుతుంది. అది ఒకసారి తలసీమియాతో జన్మిస్తే వారికి జీవితాంతం ప్రతి 21 రోజులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసిన తర్వాత బాడీలో హీమోగ్లోబిన్ కాంటెంట్ పెరిగిపోతుంది. ఆ హీమోగ్లోబిన్ని కంటైన్ చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం, ఐరన్ కిలేషన్ కోసం మళ్ళీ మందులు వాడాలి రెగ్యులర్గా. సో తలసీమియా అనేది ఒక ఐడెంటిఫై అయిన తర్వాత ఆ యొక్క ఫ్యామిలీ మీద పెద్ద భారం పడుతుంది. సంవత్సరానికి కనీసం ప్రతి ఒక్క తలసీమియా పేషెంట్ మీద తక్కువలో తక్కువ ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ ఫ్యామిలీ. ఒక్క తలసీమియా పేషెంట్ని మీరు బతికించాలంటే కనీసం 10 నుంచి 12 మంది దాతలు, బ్లడ్ డోనర్స్ రెగ్యులర్గా అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే ఒక బ్లడ్ డోనర్ 3 నెలలకు ఒకసారి మాత్రం రక్తదానం చేయగలుగుతాడు. ఒకసారి రక్తదానం చేసిన తర్వాత మళ్ళీ 3 నెలల వరకు అతను ఇవ్వడానికి వీల్లేదు. ఈ ప్రకారం చూస్తే కనీసం ఒక్క తలసీమియా పేషెంట్ కోసం డెడికేటెడ్ 5 డోనర్స్ ఉండాలి. కానీ 5 డోనర్స్ మనం ఐడెంటిఫై చేసినా వాళ్ళందరూ ఎప్పుడూ అవైలబుల్ ఉండాలని లేదు. ఎందుకంటే అందులో ఒక 2 ఏదైనా కారణాల వల్ల రాలేకపోతే, ఎక్కడైనా బయటికి వెళ్ళినా, ఎవరికైనా జ్వరం వచ్చినా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో తలసీమియా పేషెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ప్రతి ఒక్క తలసీమియా పేషెంట్ కోసం ఆ షీల్డ్ కనీసం 10 నుంచి 11 మంది డోనర్స్ అవైలబుల్గా ఉండాలి.
సో ఈ అవగాహన కలిగించడం కోసమే ఈ యొక్క తలసీమియా రన్ అనేది మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క దేశంలో ప్రస్తుతానికి ఐడెంటిఫైడ్ కేసెస్ దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు ఐడెంటిఫైడ్ తలసీమియా కేసెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 15,000 దాదాపు 15,000 మంది చిన్నారులు తలసీమియాతో జన్మిస్తున్నారు. కరెక్ట్ ఫిగర్స్ మన దగ్గర లేదు. ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ తలసీమియా పేషెంట్స్ అనేవి మన దగ్గర లేదు. ఇది జెనెటిక్ టెస్టింగ్, పెళ్లికి ముందు జెనెటిక్ టెస్టింగ్ చేస్తేనే కౌన్సిలింగ్తోని దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. దాదాపు 50 మిలియన్ క్యారియర్స్ ఉంటారు మన దగ్గర ఈ తలసీమియా జీన్స్ అనేవి. సో కాబట్టి నంబర్ 1 అవేర్నెస్ క్రియేట్ చేయాలి మన యొక్క ప్రజల్లో, పబ్లిక్లో. ఈ తలసీమియా అనేది ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ట్రీట్మెంట్ ఫ్యూచర్లో జెనెటిక్ ఎడిటింగ్, జీన్ థెరపీ లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. చాలా ఖర్చుతో కూడుకున్న పని. 20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది దానికి కూడా మ్యాచింగ్ డోనర్ దొరకకపోవచ్చు. సో ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్న పిల్లల్ని చూసి మా మేనేజింగ్ ట్రస్టీ దీని గురించి, తలసీమియా గురించి ప్రజల్లో ఒక అవగాహన కలిగించి డోనర్స్ని ముందుకు వచ్చి దాతల్ని రక్తదానం చేసి ఈ యొక్క చిన్నారులకి ఒక జీవితం, ఒక క్వాలిటీ లైఫ్ కల్పించాలన్న సదుద్దేశంతో దీన్ని ఒక ఉద్యమంగా, ఇదొక మూమెంట్ లాగా తలసీమియా అనే దాన్ని, దీని నివారణ, దీని ట్రీట్మెంట్ ఒక మూమెంట్ లాగా తీసుకువెళ్ళాలని చెప్పి నడుం కట్టి ముందుకు వచ్చారు. అనివార్య కార్యాల వల్ల మేడం రాలేకపోయారు. కానీ మేడం నాకు మెసేజ్ పంపించారు. మీ అందరికీ మేడం భువనేశ్వరి గారి తరఫున ఆవిడ యొక్క మెసేజ్ ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. శ్రీమతి నారా భువనేశ్వరి గారి సందేశం అండి. ప్రజలందరికీ ఇదే నా ఆహ్వానం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వ్యాధిపై అవగాహన పెంచటం, తలసీమియా బాధితులకు అండగా నిలబడటం మనందరి సామాజిక బాధ్యతగా ఎన్టీఆర్ ట్రస్ట్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన విశాఖపట్నంలో తలసీమియా రన్ నిర్వహిస్తున్నాం. ఈ పలుగు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదు, ఇది ఒక సామూహిక ప్రతిజ్ఞ. తలసీమియా రహిత సమాజం కోసం మనం కలిసి వేస్తున్న ఒక బలమైన అడుగు. మీరందరూ ఈ పరుగులో పాల్గొనాలని, తలసీమియాపై అవగాహన కల్పించే ఈ మహత్తర కార్యక్రమానికి మద్దతు తెలపాలని నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఒక్కొక్కరి భాగస్వామ్యం, మీరు వేసే ప్రతి అడుగు తలసీమియా బాధితుల జీవితాల్లో ఆశని, వెలుగుతుని నింపుతుంది. ఈ జూలై 19న మన విశాఖపట్నంలో మనందరం కలిసి అడుగులు వేద్దాం. తలసీమియా బాధితులకు మనం ఉన్నామని చాటి చెబుదాం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. మీ ఆదరణ, సహకారానికి ధన్యవాదాలు. ఇట్లు మీ నారా భువనేశ్వరి. ఇది మేడం తరఫు నుంచి మీ అందరికీ మెసేజ్. ఈ కార్యక్రమానికి ఆ రోజు అంటే జూలై 19 సరిగ్గా ఒక వారం తర్వాత మీ ఆర్కేపురం బీచ్లో మేడం నారా భువనేశ్వర్ గారు ఉంటారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా
శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు, ఫస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్. మన ఇక్కడి నుంచే ఆవిడ పేరు విన్నారు కదా మీరందరూ, శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు, వెయిట్ లిఫ్టర్, ఫస్ట్ ఉమెన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ ఇన్ ది ఇయర్ 2000. ఆవిడ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆమెతో పాటుగా చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తలు అనుకోండి లేదా మన దాతలు అనుకోండి, ముఖ్యంగా మన యువ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారు కూడా ఉంటారు. తమన్ గారు కూడా ఈ తలసీమియా యొక్క కాజ్ కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పనిచేస్తున్నారు. ఆయన తనకొచ్చే షోస్లో, తను ఆర్గనైజ్ చేసే షోస్లో కొంత శాతం 10% విరాళాన్ని ఈ తలసీమియా బాధితుల కోసం ప్లెడ్జ్ చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్కి. వారికి కూడా ధన్యవాదాలు. ఈ తలసీమియా రన్ ఒక మామూలు కార్యక్రమం కాదండి. మీ ద్వారా ఈ వైజాగ్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరికి కూడా వచ్చి ఇందులో పాల్గొని ఈ యొక్క ఐడియాని, ఈ తలసీమియా గురించి ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేసి, అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం ఈ రన్ తర్వాత గ్రాండ్ మ్యూజికల్ నైట్ అక్కడే ఆర్కే బీచ్లోనే శ్రీమతి సమీరా భరద్వాజ్ గారితో గ్రాండ్ మ్యూజికల్ నైట్ కూడా జరుగుతుంది. అందరు రండి, రన్లో పాల్గొనండి, ఈ మ్యూజికల్ నైట్ కూడా ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి, మీడియాకి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చిన నా యొక్క సహచరులకి, ముఖ్యంగా మా యొక్క ప్రోగ్రాం అంతటిని కోఆర్డినేట్ చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి సునీత గారు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత మా యోగానంద్ గారు, పిఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీ అందరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. డౌట్స్ ఏమైనా లేకుంటే మాత్రం కైండ్లీ జాయిన్ us ఫర్ డిన్నర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఇప్పుడు సిఇఓ సార్ ఇక్కడే ఉంటారు మీ సమక్షంలో. ఏమైనా అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు. జరుగుతున్న కార్యక్రమానికి స్పాన్సర్స్ ఈవెంట్ సపోర్టెడ్ బై దస్పల్లా హోటల్స్, లాన్సమ్, హిందూజా, గ్రీన్ కో, హెరిటేజ్, సిఎంఆర్ షాపింగ్ మాల్, విజేత, ప్రకాష్ ఆర్ట్స్, శ్రీ నైవేద్యం హోటల్స్, టెంపుల్ రెస్టారెంట్ తిరుమల, పిఆర్ఓ వంశీ శేఖర్ గారు. అండ్ టుడేస్ ఈవెంట్ మేనేజ్డ్ బై షో టైమ్. Once again, I would like to welcome our NTR Trust CEO, sir. And I also welcome NTR Trust CVO. I welcome you both onto the stage. Shri K. Rajendra Kumar Garu, Shri Gopi Garu. Welcome, sir. Please be seated. హలో, సార్ దీని రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ విధంగా దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి, ఏ మార్గాల ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది సార్?
హల్ చెక్. www.thalassemiarun.com దాని ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా అందులో కూడా మీకు రిజిస్ట్రేషన్కి అవకాశం ఉందండి. సో జస్ట్ ఓపెన్ ద వెబ్సైట్ అండ్ యూ కెన్ రిజిస్టర్. ఇట్స్ వెరీ ఈజీ, 1 click యూ కెన్ రిజిస్టర్. సార్ నమస్తే సార్, దిస్ ఇస్ ఉదయ్ ఫ్రమ్ మహా న్యూస్. సార్ ఇది ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పార్టిసిపెంట్స్ని? ఏ ఏజ్ వాళ్ళ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు? మినిమం 5,000 అండి, మినిమం. మ్యాక్సిమం ఈజ్ మీ వైజాగ్ వాళ్ళ ఉత్సాహం ఎంత ఉందో అక్కడ ఆ రోజు చూస్తాము, సాటర్డే ఈవినింగ్. కాబట్టి ఇట్ విల్ బి ఏ హ్యూజ్ అఫేర్. నంబర్ 1. నంబర్ 2, 3K, 5K అండ్ 10K ఈ 3 కేటగిరీస్లు ఉంటాయి. అయితే ఏజ్ నో బార్, నడవగలిగే ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. పరిగెత్తండి, నడవండి, మీ ఇష్టం, కానీ పార్టిసిపేట్ చేయండి అందరూ. స్కై ఈజ్ ద లిమిట్. మినిమం మాత్రం 5,000 ఈజ్ ద మినిమం వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆల్రెడీ చాలా మటుకు మా యొక్క స్లాట్స్ ఫిల్అప్ అయిపోతున్నాయి. తొందరగా మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేయండి. హలో సార్, గోపి గారు, ఉద్దానం కిడ్నీ బాధితులకు మీ ట్రస్ట్ ద్వారా ఏమన్నా సపోర్ట్ చేస్తారా సార్? ఇంకొకసారి రిపీట్ చేస్తారండి. ఇప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితులకు మీ ట్రస్ట్ ద్వారా ఏమన్నా సపోర్ట్ చేస్తారా? కిడ్నీ బాధితుల గురించి ఇంతవరకు మా దృష్టికి రాలేదండి. ఓకే, వచ్చిన తర్వాత ఒకసారి దాన్ని కూడా తీసుకుని పరిశీలిస్తాం, మా ఇంటర్నల్గా మాట్లాడుకుని తర్వాత. సార్ మీ ట్రస్ట్ ద్వారా ఏ డిసీజెస్కి సపోర్ట్ చేస్తారు సార్? కేవలం తస్లేమియానా, రిమైనింగ్ ఏమన్నా డిసీజెస్కి సపోర్ట్ చేస్తారా? అందరికీ బ్లడ్ ఇస్తున్నామండి, కావాల్సిన ప్రతి ఒక్కరికి. మేజర్ మాది బ్లడ్ బ్యాంక్స్ నుండి ప్రతి ఒక్కరికి బ్లడ్ కావాల్సిన టైంలో అందిస్తూ ఉన్నాం. ఇది కాకుండా తలసేమియా ఒకటే కాదు, ఇంకా సికిల్ సెల్ చాలా ఉన్నాయి, వాటన్నిటికి కూడా ఇస్తున్నామండి. ఇది కాకుండా ఫర్దర్గా మాకొచ్చే ప్రతి క్యాంపులో 30%ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఫ్రీగా ఇస్తున్నామండి ఇప్పటివరకు. మేజర్ మాది మా రోల్ ఓన్లీ బ్లడ్ బ్యాంక్స్ వరకే రిస్ట్రిక్ట్ అయ్యాము ఇప్పటివరకు. ఇది కాకుండా ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తున్నాం. ఇందాక మా వీడియోలో కూడా మీరు చూశారు, ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తున్నాం. గర్ల్స్ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ అండి. ఇది కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కొన్ని పర్టికులర్ ఏరియాస్లో. హోప్ మీరు ఇందాక చూశారు మొత్తం మా వీడియోస్లో, అండ్ మా యాక్టివిటీస్ అన్నీ అందులో కవర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎంతమందికి బ్లడ్ సపోర్ట్ చేసి ఉంటారు సార్? ఇప్పటి వరకు అండి మాకు సుమారు 9 లక్షల మందికి మేము మా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా బ్లడ్ ఇచ్చామండి మేము. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఈ తలసేమియా రన్లో పాల్గొనే వాళ్ళు కాకుండా నిజంగా తలసేమియాతో బాధపడుతున్న కుటుంబీకులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగా? దానికి మేము మా సోషల్ మీడియాలో అంతా కూడా ఇస్తున్నామండి పబ్లిసిటీ. ఇప్పుడు మీ పైన కూడా ఆధారపడి ఉంది. ఇప్పుడు మీరు చేసే పబ్లిసిటీతోనే ఇంకొద్ది మందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నామండి. అదే ఒకసారి ఆ వెబ్సైట్ కానీ లేకపోతే నెంబర్ కానీ ఒకసారి చెప్పండి. ఒకసారి నెంబర్స్ కూడా ఉన్నాయండి, అవి వెబ్సైట్ కానీ ఎలాగా? మా వెబ్ పోర్టల్లో అన్నిటిలోనూ అది ఆల్రెడీ డిస్క్లోజ్ అయిందండి. అది పర్టికులర్గా ఈ డిసీజ్ ఉండే వాళ్ళందరిలోనూ ఇది అందరికీ నెంబర్స్ పర్టికులర్గా ఐడియా ఉన్నాయండి వీటికి. దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రోగ్రామ్ పెద్ద ఈవెంట్ జరిగేటప్పటికి మేము మళ్ళీ అన్ని చోట్ల డిస్క్లోజ్ చేస్తాం. ఇందాక సార్ మాట్లాడుతున్నప్పుడు తలసేమియా అనేది తలసేమియా వైద్యానికి చాలా ఎక్కువ అవుతుందని చెప్తాను కాబట్టి, సో అటువంటి అంటే బిలో పావర్టీ లేని కుటుంబాలను మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? నో, బిలో పావర్టీ అని కాదండి, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఎనీ తలసేమియా పేషెంట్ మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి బ్లడ్తో పాటు బ్లడ్ బ్యాగ్స్ ప్లస్ మెడిసిన్స్ ప్లస్ ఫిల్టర్స్ అని అంటారండి, ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్రీ ఇస్తున్నాం. అక్కడ క్యాస్ట్ కమ్యూనిటీలో ఏది చూడడం లేదు, పేద ధనిక అనేది చూడడం లేదు. అందరికీ ఎనీవన్ ఎవరైనా అప్రోచ్ అయితే చాలు, మా దగ్గరే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సార్, ఇది తలసేమియా అనేది అంటే నార్మల్ పబ్లిక్ అంటే ఏజెన్సీలో ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ఎక్కువ ఈ తలసేమియాతో బాధపడుతున్నారు. ఈ మీరు ముందుకు వచ్చారు, ఈ రన్ ప్రత్యేకంగా మీరు కండక్ట్ చేస్తున్నారు, దాని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
అయితే ఈ తలసీమా వ్యాధి బారిన పడిన వారికి కానీ మిగతా బ్లడ్ ఇవ్వడానికి వచ్చేందుకు వారి కోసం కానీ ప్రత్యేకంగా ఏదైనా శిబిరాలు, అవగాహన శిబిరాలు రన్తో పాటు ఇంకేదైనా పెడతారా మీరు? అంటే అవేర్నెస్ కోసం, అంటే ఇప్పుడు రన్ అయితే చేస్తున్నారు, ఇంకా చాలా నీడ్ అయితే చాలా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చాలామంది తలసీమ అయితే బాధపడుతున్నారు. ఇది చాలా కీలకమైన ప్రశ్న మీరు ఫ్లాగ్ చేశారండి. ఫస్ట్ అసలు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. వాళ్ళకి పుట్టిన పిల్లవాడు 4 నెలలు వచ్చినా 5 నెలలు వచ్చినా సరిగ్గా ఎదగడం లేదు. దానికి కారణం ఏమిటి? అది మాల్ న్యూట్రిషనా లేదా జన్యుపరమైన ఏదన్నా డిసీజా అని తెలుసుకోవటానికి ఫస్ట్ ఈజ్ మెడికల్ హెల్ప్. నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని టెస్ట్ చేయించాలి. మేము రెగ్యులర్గా ప్రతి చోట మెడికల్ క్యాంప్స్ చాలా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర ఎన్టీఆర్ రథం, ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆరోగ్య రథం బస్సుల్లో ఈ గిరిజన ప్రాంతాలకి బస్సులు వెళ్ళి ప్రజలకి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మా యొక్క మెడికల్ టీమ్స్ని కానీ లేదా దగ్గరలో ఉన్న మా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వైజాగ్ ఉంది, వైజాగ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోండి, వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు మిమ్మల్ని ఫర్దర్ గైడ్ చేస్తారు. అవగాహన క్రియేట్ చేయటం ఈ ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాల్లో. అయితే ఈ యొక్క తెలసీమియా క్యారియర్స్ అక్రాస్ ద కంట్రీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాని ఏ విధంగా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారో అదేవిధంగా చూస్తే ఒక విధంగా తెలసీమియా క్యాపిటల్ అని కూడా ఇండియాకి ఒక పేరుంది. ఇది యొక్క కనపడని డిసీజ్, ఇది మరుగునుంది. దీన్ని బయటికి తేవాలంటే మాత్రం చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతి చోట దీని గురించి కనుక్కోవాలి, టెస్టింగ్ ఇంటెన్సిఫై చేయాలి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దగ్గర అన్ని మెడికల్ ఫెసిలిటీస్ ప్రతి చోట ప్రతి గ్రామంలో ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడెక్కడైతే ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళి ఆరోగ్య కేంద్రాల్లో ఆ పసిబిడ్డల్ని చెకింగ్ చేయించడం చాలా అవసరం అది. సో మీ ద్వారా మా యొక్క మెసేజ్ ఏమిటంటే ఎవరికి ఏ విధమైన అనుమానం ఉన్నా కూడా ఈ విధంగా ఈ చిన్నపిల్లల్ని ఈ బిడ్డల్ని టెస్టింగ్ చేయించండి. సిమిలర్లీ పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం. మన దగ్గర ఆంధ్రాలో మనం చూస్తాం కన్సెంగ్యువస్ మ్యారేజ్ అంటాం. మన చుట్టరికంలో మన బంధుత్వంలో పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆడపిల్లలకి మగపిల్లలకి, మేనరికం అని అవని ఇవని. వాటిని మనం అవాయిడ్ చేయడం బెటర్. మోస్ట్లీ తెలసీమియా ఉన్న వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ పుట్టే బిడ్డలు కూడా తెలసీమియా ఖచ్చితంగా వస్తుంది. అది కాబట్టి ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అదొకటే మార్గం. సార్, ప్రస్తుతం తలసీమియా వ్యాధిగ్రస్తులమే అవగాహన కల్పిస్తున్నారు కదా. సో ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ తలసీమియా వ్యాధిగ్రస్తుల పర్సంటేజ్ ఎంత ఉంది? మనకి దానికి సంబంధించి కేవలం ఏజెన్సీ ఏరియాల్లో మాత్రమే ఈ తలసీమియా వ్యాధి ఎక్కువగా వస్తుందా, ఓన్లీ రాష్ట్రంలోని, లేదా దేశవ్యాప్తంగా ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఇది దేశవ్యాప్తంగా ఉంది. అన్ని ఏజెన్సీల్లో అలాగే ఉంటుందా? అన్ని చోట్ల దేశం మొత్తం ఏజెన్సీ ఏరియా. ఎందుకంటే అక్కడ మనకి మెడికల్ ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి మనకి కనపడటం లేదు. అదర్వైజ్ ప్రతి సంవత్సరం దాదాపు 15 నుంచి 20 వేల మంది చిన్నారులు తెలసీమియాతో జన్మిస్తున్నారు. డేటా నేషనల్, డేటా నేషనల్లీ డేటా మాత్రం సక్రమంగా లేదు మన దగ్గర, ఎక్కడ కూడా డేటా లేదు. పాపులేషన్ టెస్టింగ్ మొత్తం జరిగితే కానీ మనకి తెలవదు. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శాతం ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆంధ్రాలో రిజిస్టర్డ్, ఇక్కడ రిజిస్టర్డ్ చెప్తున్నాను నేను, దాదాపు ఒక రిజిస్టర్డ్ మాత్రం 1094 ఉన్నట్టున్నారు. మొత్తం కలిపి 2 రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఒక 15,000 మంది ఉంటారండి. ఇది కానీ మనకు తెలిసి రిజిస్టర్డ్ ఒక్కొక్క దగ్గర వెబ్సైట్లో రిజిస్టర్ చేసిన వాళ్ళు దాదాపు ఒక 1000 ఉంటారు. కానీ ఫిగర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా రిజిస్టర్ కానివి ఫిగర్స్
చాలా ఎక్కువ ఉంటాయి, దాదాపు 15,000 మంది ఉండొచ్చు. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహిస్తే పూర్తి అవగాహన వస్తుంది కదా. మేము తొందరలోనే ఇక్కడ చుట్టుపక్కల ఏజెన్సీ ఏరియాస్లో పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్ మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేయబోతున్నాం. అక్కడ కూడా ఈ యొక్క మెసేజ్ని మేము స్ప్రెడ్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఇది తలసీమా డిసీజ్ అనేది చాలా వరకు ఏ జెండర్ అంటే మేల్ ఆర్ ఫిమేల్ ఎవరికి వస్తుంది? ఇది ఎవరికైనా రావచ్చు. ఇది అక్రాస్ ది సెక్స్, అక్రాస్ ది జెండర్ ఎవరికైనా రావచ్చు, ఆడ మగ ఎవరికైనా రావచ్చు. ఇది అంటే చాలా వరకు పర్సంటేజ్ ఎక్కువ మేల్కి చూపిస్తుంది సార్, ఎక్కువ మేల్స్కి వస్తుంది అనేసి విన్నాను. అది ఎంతవరకు ఏజ్ గ్రూప్ ఒకటి, అలాగే అది ఎంతవరకు మేల్? ఏజ్ గ్రూప్ అనేది పుట్టినప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ మధ్యలో పుట్టిన తర్వాత రాదు, ఇది పుట్టుకతోనే వస్తుంది. ఇది ఓకే. ఏజ్ మాత్రం జనరల్లీ స్ప్రెడ్, పాపులేషన్లో జనరల్ స్ప్రెడ్ ఉందండి, ఇది ఐడెంటిఫైడ్. అది ఓకే సార్. కాకపోతే మన సమాజంలో జనరల్లీ మనం ఏమిటంటే మేల్ చైల్డ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇప్పటికీ మగ పిల్లోడు అనగానే తీసుకెళ్ళి అన్ని రకాలుగా ఇచ్చేస్తాం, ఆడపిల్ల అనేసరికి తక్కువగా మనం చూసుకుంటాం, అందుకే అది బయటపడకపోవచ్చు. కాకపోతే మేము చూసింది మా యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటంటే మన హైదరాబాద్లో మా తలసీమియా సెంటర్లో మోస్ట్లీ అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, ఆల్మోస్ట్ ఈక్వల్. అది ఆల్మోస్ట్. ఇది ఐడెంటిఫికేషన్ ఎలా తెలుస్తుంది సార్ జనరల్గా? అంటే మనకి సింటమ్స్ ఏమైనా కనిపిస్తాయా పిల్లల్లో? ఇందులో ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళకి చాలా నీరసంగా ఉంటారు, హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది, ఉబ్బసంగా ఉంటుంది, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక 2 ఏళ్ల కుర్రోడు ఏ విధంగా యాక్టివ్గా ఉంటాడో తలసీమియాతో పుట్టిన పిల్ల ఆ విధంగా యాక్టివ్గా ఉండలేరు వాళ్ళు. అది తెలిసిపోతూ ఉంటుంది, నీరసంగా, అనీమిక్గా ఉండి అలసిపోవటం ఇవన్నీ ఉంటాయి పిల్లల లోపల. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించి జెనెటిక్ టెస్టింగ్ చేయగానే తెలిసిపోతుంది తలసీమియా అని చెప్పి. సార్ ఇంకోటి, ఇది ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదో అవుతుంది, ఎక్కువసేపు స్ట్రెయిన్ అయినా, ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు వాళ్ళు ఏ వర్క్ చేసినారో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందని విన్నాను సార్, అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇంటర్నల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హీమోగ్లోబిన్ అనేది అదొక ప్రోటీను బ్లడ్లో, ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్, అది తయారు కాదు వాళ్ళ లోపల. సో అందుకే ప్రతి 21 డేస్కి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి. ఇంటర్నల్ బ్లీడింగ్ దేనివల్ల ఏ కారణం చేతనైనా కావచ్చు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. కాకపోతే ఈ తలసీమియాతో బాధపడే వారికి మాత్రం హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ రక్తంలో ఏర్పడుతుంది. దాని గురించి మీరు ప్రతి 21 రోజులకు ఒకసారి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి ఆ హీమోగ్లోబిన్ కోసం. సార్ అంటే ఇంత కార్యక్రమం చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇంకొకటి, ఇప్పుడు ఈ 5,000+ వస్తే ఆ రన్కి మాకు చాలా బెనిఫిట్గా ఉంటుందని చెప్తున్నారు. ఫండ్ రైజ్ చేయడానికి దీంట్లో ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా అసలు? అంటే వెబ్సైట్స్ లేకపోతే అకౌంట్ నెంబర్స్ ఇట్లాంటి గురించి చెప్తారు, కానీ చాలామందికి ఫండ్ రైజ్ హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మీరు బడా ఇండస్ట్రియలిస్ట్లో వాళ్ళనే కాకుండా కొంతమంది కామన్ పీపుల్ కూడా ఫండ్ రైజ్ చేయడానికి, డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఏమైనా చెప్పదలిచారా? బేసికల్లీ ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. తలసీమియా మేము మ్యూజికల్ నైట్ చేసాం, అందులో కొద్దిగా దాతలు ముందుకు వచ్చి మనకి ఫండింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఫండింగ్ ద్వారా ఒక 25 బెడెడ్ తలసీమియా కేర్ సెంటర్ని మనం హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేశారు రీసెంట్గా. తమ్మన్ గారు మరియు మా యొక్క మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా తలసీమియా యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేస్తాం మేము. ఆ తర్వాత దాతలు కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు దీన్ని ఫండింగ్ చేయడం కోసం. వారందరికి కూడా మా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. సార్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది ఎక్కడున్నా కూడా అరౌండ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంటే హైదరాబాద్ వరకు రావాల్సి వస్తుంది. ఈ సేవలు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో విస్తరించడానికి ఎట్లాంటి ప్లానింగ్స్ ఉన్నాయి? లైక్ విజయవాడ ఈ ప్రాంత వాసులు, ఉత్తరాంధ్ర వాసులకి ఇదేమైనా ఆలోచన ఏమైనా ఉందా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున? తప్పకుండా మేడం భువనేశ్వర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ తలసీమియా సెంటర్స్ అన్ని చోట్ల విజయవాడలో కూడా రాబోతూ ఉంది. మన యొక్క వైజాగ్లో కూడా తొందరలోనే రాబోతుంది తలసీమియా కేర్ సెంటర్.
ఎక్కడెక్కడ ఈ యొక్క ఐడెంటిఫై చేసి తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఈ అన్ని ప్రదేశాల్లో కూడా ప్రస్తుతానికి మేము తలసీమియా బాధితులు ఎవరు వచ్చినా వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం, బ్లడ్ ఇస్తాం. దీన్ని సదుపాయాల్ని ఇంకా విస్తరిస్తాం మేము. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి మేడం భువనేశ్వర్ గారు తీసుకున్న నిర్ణయం ఇది. సార్ ఇప్పుడు సార్ హియర్ సార్ ఇక్కడ సార్ రైట్ సార్. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం మీ వెంట ఉన్నట్టే సార్, ఎందుకంటే సీఎం గారు భార్య దీనికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే అంటే సుమారు 15,000 మంది వరకు రిజిస్టర్డ్ ఉండొచ్చు అని చెప్పారు. అంటే అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక 7-8 వేల మంది ఉన్నా సార్, అంటే ప్రభుత్వం తలుచుకుంటే 7-8 మందికి ఈజీగా అంటే సపోర్ట్ చేయగలదు కదా సార్. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతుంది, ఇంకా సాయం తీసుకునే ఉద్దేశం ఎంతవరకు ఉంది సార్ మనకి మన ఎన్టీఆర్ ట్రస్ట్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో లేదు, అయినా కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు ఆపలేదు. గత 5 సంవత్సరాల్లో చూస్తే అప్పుడు కూడా ఎంతమంది అయితే తలసీమియా చిల్డ్రన్ మా దగ్గరకు వచ్చారో, రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ మేము అవసరమైన మెడిసిన్స్, బ్లడ్ ఇవన్నీ కూడా ఇచ్చాం. ఇంకా ముందు కూడా ఇస్తూ ఉంటాం మేము. దట్ ఈస్ వన్ ఇష్యూ. సెకండ్లీ, ప్రభుత్వ పరంగా తలసీమియా పిల్లలకు ఆర్థిక పరంగా ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మీకు చెప్పాను నేను ఇందాక, ఒక చైల్డ్ మీద తలసీమియా ఫ్యామిలీకి కనీసం 2 లక్షల రూపాయలు మినిమం ఖర్చు పడుతుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా. అయితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ యొక్క బ్లడ్ అవైలబిలిటీ, ట్రాన్స్ఫ్యూజన్ అవైలబిలిటీ, మెడిసిన్స్ ఉండకపోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అందుకే ఎన్జిఓలు, మాలాంటి ఎన్జిఓస్ ముందుకు వచ్చి దాతల ద్వారా ఏర్పాటు చేయబడ్డ, దాతలు ఉదారంగా ఇచ్చిన కొంత విరాళాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ఇది ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, కానీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తన వంతన తాను దీని ఒక రిలీజియస్ ఉద్యమంలాగా తీసుకొని ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Sir, please stay for the group photo. Yes. గ్రూప్ ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్ శ్రీవారి నైవేద్యం మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ పోల్శెట్టి గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. లీడ్ డ్రాఫ్ట్ తమ్మిరాజు గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏ గ్రాండ్ వెల్కమ్ టు యూ అండి. పిఆర్ఓ వంశీశేఖర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ సార్. షో టైం నుంచి రవి గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అతిథులందరికీ ఒక్కసారి మనం కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళకి ఆహ్వానించుకుందాం. యా సార్. ఒక్కసారి ఇక్కడ ఉన్న సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక్కసారి మన వైజాగ్ జోష్, కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి నా యొక్క గట్టి విన్నపం, 19వ తారీఖున ఆర్కే బీచ్లో సాయంత్రం 6 గంటలకి మీరందరూ తలసీమియా అవేర్నెస్ రన్లో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
And I also request all of you to join us for dinner. Thank you. Shri K. Rajendra Kumar sir and Gopi sir, thank you so much for your valuable presence. అలాగే విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ వారి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన పాత్రిక మిత్రులు, ప్రింట్ మిత్రులు అందరూ కూడా డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం.